నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. ముందుగా ప్రాజెక్ట్ తక్షక సినిమా ప్రొడ్యూసర్ లతారాజు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకెంతో కావలసిన కుటుంబం మా మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు, మల్లిడి గాంధీ రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి. నాకు చిన్నప్పటి నుంచి ఎంతో బాగా తెలిసిన కుర్రాడు. ఫస్ట్ టైం డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నాను. కృష్ణ మల్లిడి పేరు, అంటే మేమందరం రామకృష్ణ అంటే అలవాటు. దాని గురించి కృష్ణ మల్లిడి ఈ సినిమాకి ఫస్ట్ టైం డైరెక్టర్గా పరిచయం అవుతున్నాడు. అలాగే లతారాజు గారి అబ్బాయి కుషాల్ రాజ్ హీరోగా ఈ సినిమాతో ఫస్ట్ టైం పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దగ్గరుండి అంటే పిల్లలంటే అందరికీ ఇష్టం ఉంటుంది, కానీ ఆవిడ పాపం ప్రత్యక్షంగా ప్రతి చిన్నది దగ్గరుండి చూసుకునే ఆవిడ ఫీల్డ్లో ఫస్ట్ టైం అయినా కూడా వాళ్ళ అబ్బాయి కోసం ఎంతో శ్రమించారు. ఆవిడ కోసమైనా డెఫినెట్గా ఈ సినిమా హిట్ అయ్యి వాళ్ళ అబ్బాయి మంచి హీరోగా ఎదగాలని, మా కృష్ణ పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. నేను చూడటం చాలా ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరూ ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీక్షించే ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సార్ చేతుల మీదుగా ప్రారంభం జరగడం జరిగింది. అట్లాగే సార్ పేరులోనే వివి అంటే నేను విక్టరీ అనుకుంటున్నాను, విజయం అనుకుంటున్నాను. ఆ వేళ విశేషం ఏంటో సార్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు. చాలా సక్సెస్ఫుల్గా చాలా తొందరగా జరిగిపోయిందని అనిపిస్తూ ఉంది. సార్ చేతుల మీదుగానే మా పోస్టర్ రిలీజ్ చేసినందుకు సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, విచ్చేసిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ చిత్రాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని వీక్షించే అభిమానులందరినీ కోరుకుంటూ, అట్లాగే ప్రత్యేకంగా నా డైరెక్టర్ గురించి చెప్పాలి. చాలా శ్రమ తీసుకొని ప్రతి విషయంలో డీటెయిల్డ్గా సెర్చ్ చేసి ఈ చిత్రము పురాణ కాలం నుంచి ప్రారంభమై 4500 సంవత్సరాల మహాభారత కాలం నుండి నేటి వరకు జరిగినటువంటి అద్భుతమైన సన్నివేశాలను ఈ చిత్రంలో మీరందరూ వీక్షిస్తారు. దానికి ప్రత్యేకంగా నా డైరెక్టర్ కృష్ణ మల్లిడి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లాగే మెయిన్ పిల్లర్గా నిలబడినటువంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినటువంటి బాబీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లాగే ప్రతి చిన్న విషయానికి నాకు మోరల్ సపోర్టుగా నిలబడ్డ నా అన్నయ్య డాక్టర్ నరేంద్రనాథ్ రాజు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా కొడుకు గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా కష్టపడ్డాడు. ఇంకా నేర్చుకోవాల్సింది ప్రతి చిన్న విషయంలో నేర్చుకుంటూ ఎదిగాడు. మీ అందరి కృతజ్ఞతలు, ఆశీర్వాదాలతో వీని ఆశీర్వదించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఎలాగైతే మా సినిమా వినాయక్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయిందో, ఈరోజు పోస్టర్ లాంచ్ కూడా ఆయన చేతి మీద అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత తొందరగా సినిమా పూర్తి అవుద్ది అని. నేను ఒక డైరెక్టర్లా మేము ముందుకు వచ్చి మాట్లాడతానని. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఆల్మోస్ట్ హోప్ఫుల్లీ తొందరలో ఇది కంప్లీట్ అయిపోతుంది బికాస్ ఇట్స్ అన్ సీజీ వర్క్. సో ఈ సీజీ వర్క్ అవ్వగానే మీ ముందుకి ఒక గొప్ప ప్రాజెక్ట్తో ముందుకు రాబోతున్నామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఇంకా మిగతా మాటలన్నీ కూడా మనం మూవీ లాంచ్ అప్పుడు ఇంకొంచెం ధైర్యంతో మీ అందరి ముందు బాగా మాట్లాడగలుగుతానని ఎక్స్పెక్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఎంటైర్ టీమ్. వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వివి వినాయక్ సార్, మాకు ప్రతి ఈవెంట్లో సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఆల్సో ఫర్ మై డైరెక్టర్స్ విజన్, హ్యాట్స్ ఆఫ్.
ఈరోజు వివి వినాయక్ గారు మా పోస్టర్ లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ అతి త్వరలో ట్రైలర్ కూడా లాంచ్ అవ్వబోతుంది. మై ఎంటైర్ టీమ్ అండ్ మై సెల్ఫ్ హ్యావ్ వర్క్డ్ రియలీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ గైస్ వుడ్ లవ్ ఇట్. అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వివి వినాయక్ సార్కి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.